2, 3 రోజుల్లో ఇరాన్ను దారికి తెచ్చుకోవచ్చు అని భావించి యుద్ధం మొదలెట్టిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు 5వ వారం గడిచినా కూడా ఇరాన్‌తో ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు. ఇరాన్ ప్రతిదాడులకు ఉక్కిరిబిక్కిరవుతూ ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక తీవ్ర ఫ్రస్ట్రేషన్‌తో, అసహనంతో రగిలిపోతూ పాఠశాలల మీద దాడులు చేశారు, ఆసుపత్రుల మీద దాడులు చేశారు, వారసత్వ కట్టడాల మీద దాడి చేశారు. అండ్ తాజాగా అమెరికా అధ్యక్షుడేమో ఇరాన్ని రాతి యుగంలోకి పంపించేస్తాను, అంత దారుణంగా దాడులు చేస్తా అంటాడు. అమెరికా ఉపాధ్యక్షుడేమో ఇరాన్ను ఉద్దేశించి మా ట్రంప్ మీ మీద చాలా అసహనంగా ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు, తొందర మీరు దారికి వచ్చేయండి అని చెప్పి ఆయన హెచ్చరిస్తారు. వీళ్ళ హెచ్చరికలు వీళ్ళు రాతి యుగంలోకి తీసుకెళ్తారు అనే ఆ మాటలను నిజం చేద్దాం అనుకున్నారేమో. ఇప్పటి వరకు బళ్ళ మీద దాడి, స్కూళ్ళ మీద, ఆసుపత్రుల మీద దాడి, చివరి గాంధీ ఆసుపత్రి మీద కూడా దాడి చేశారు కదా. ఇప్పుడు తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్లోని ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య చికిత్స అండ్ రీసెర్చ్ సెంటర్ పైన దాడి చేశారు. దారుణం, దుర్మార్గం. అక్కడ మానవతా సాయం కోసం ఈ కంపెనీ మందులు తయారు చేస్తుంది, రీసెర్చ్, అది క్యాన్సర్ మందులు. దాని మీద విరుచుకుపడి దాదాపు నేలమట్టం చేసేశారు. అక్కడ దాదాపు 13 మంది నర్సులు కూడా చనిపోయినట్లు ఇరాన్ మీడియా రిపోర్ట్ చేస్తుంది. అంతర్జాతీయ మీడియా అయితే 11 మంది చనిపోయారు అంటూ ఉన్నారు. ఇది 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 క్రిమినల్ యాక్టివిటీ కదా. ఇది యుద్ధ నేరస్తు వీళ్ళను ఇరాన్ యుద్ధ నేరగాలు అని సంబోధించడంలో ఏం తప్పు? స్కూల్ మీద దాడి చేసి 120 మంది పిల్లల్ని చంపేశారు, అందులో ఆడపిల్లలను. గాంధీ ఆసుపత్రి మీద దాడి చేశారు, వారసత్వ కట్టడాల మీద దాడి. ఇప్పుడేమో ఏకంగా మందుల తయారీ కంపెనీ అండ్ రీసెర్చ్ సెంటర్, క్యాన్సర్ మందులు అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ మీద దాడి. అంటే ఇదేనా రాతీయుగంలోకి తీసుకెళ్ళడం అంటే? మా దగ్గర బలమైన బాంబులున్నా ఏడబుద్ధి పడితే ఆడేస్తామంటారా? ఇరాన్ని దారికి తెచ్చుకోలేక చివరికి ఇటువంటి పని చేస్తూ ఉన్నారా? ఇదేం ఫ్రస్ట్రేషను? చేత కాకపోతే తప్పుకోవాలి అక్కడి నుంచి. విపరీతమైన బాంబులున్నా ఏడబుద్ధి పడితే వేసేస్తామని చెప్పి వేసేసుకుంటూ పోతే అంతర్జాతీయ సమాజం ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదనే కదా, మాకెవరు ఎదురు చెప్పే ధైర్యం చేయరనే కదా ఈ బరితెగింపు. దారుణంగా బాంబులు వేసి 180 మంది పిల్లల్ని, 150 మంది ఆడపిల్లల్ని చంపేసినప్పుడే అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించి ఉండింటే ఇటువంటివి జరిగే ఉండేటివి కాదు. గాంధీ ఆసుపత్రి మీద దాడి జరిగినప్పుడు స్పందించలే, వారసత్వ కట్టడాల మీద దాడి జరిగినప్పుడు స్పందించలే, చివరికి క్యాన్సర్ చికిత్స అందించే మందుల తయారీ ఆ రీసెర్చ్ సెంటర్ల మీద దాడి జరిగినా కూడా స్పందించరు. ఏమైనా స్పందించరని ఈ అంతర్జాతీయ సమాజం తీసుకెళ్ళి అమెరికా ఇరాన్ మీద అణుబాంబు చేసినా కూడా ఈ అంతర్జాతీయ సమాజం అనేది ఏం నోరిప్పి ఏమైనా మాట్లాడతారా? అరే ఎంత ఎంత దారుణం చూడండి. మందులు, మానవత సాయం చేసే వాళ్ళ మీద కూడా, ఆ సెంటర్ల మీద కూడా దాడి చేసి అక్కడ నర్సులను కనుక చంపేస్తే ఎంత ఎంత దుర్మార్గం.